చౌటుప్పల్ హైవేను ఫ్లైఓవర్ చేపట్టడానికి ప్రభుత్వం 6 నెలల క్రితం పనులు ప్రారంభించి అసంపూర్తిగా నాణ్యతా లోపంగా సర్వీస్ రోడ్లను డ్రైనేజీలను నిర్మిస్తున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం పేరుతో చౌటుప్పల్ మున్సిపాలిటీ రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లను డ్రైనేజీలను తొలగించి అలాగే వదిలిపెట్టి వెళ్లడంతో ఇబ్బంది ఏర్పడుతున్నాయని అన్నారు. చౌటుప్పల్ హైవేను ఫ్లైఓవర్ చేపట్టడానికి ప్రభుత్వం 6 నెలల క్రితం పనులు ప్రారంభించి అసంపూర్తిగా నాణ్యత లోపంగా సర్వీస్ రోడ్లను డ్రైనేజీలను నిర్మిస్తున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం పేరుతో చౌటుప్పల్ మున్సిపాలిటీ రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లను డ్రైనేజీలను తొలగించి అలాగే వదిలిపెట్టి వెళ్లడం ద్వారా డ్రైనేజీ రోడ్డు వెంట వెళ్లడంతో దుర్గంధం దుమ్ము ధూళితో ప్రజలు పాదచారులు ఇబ్బందికి గురవుతున్నారు. సర్వీస్ రోడ్లు అసంపూర్తిగా ఉండడంతో వర్షాకాలం వల్ల నీటితో నిండి గుంతలుగా మారి వాహనదారులు పడి ప్రమాదాలకు గురవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకొని ఫ్లైఓవర్ రోడ్డు కానీ సర్వీస్ రోడ్లను డ్రైనేజీలను త్వరగా వేసి చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుతూ ఆర్డీఓకి సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, బొడ్డు అంజిరెడ్డి, ఉష్కాగుల శ్రీనివాస్, తూర్పునీరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పీసాటి శంకర్ రెడ్డి, బోయ యాదయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. మున్సిపాలిటీలో సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు